మాయ విషయంలో రాజ్కి కావ్యకి పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే రాజ్ అయితే మౌన పోరాటం చేస్తూ ఉంటాడు కావ్య మీద. కావ్య ఏం చెప్పినా పట్టించుకోడు, వినిపించుకోడు. మరోవైపు అపర్ణ సుభాష్ విషయంలో అక్షింతలు వేయండి అంటే వెయ్యకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు. నాకు ఆ అర్హత లేదు అపర్ణ అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటే, మరోవైపు స్వప్న రుద్రాని చూసి తెగ నవ్వుకుంటూ ఉంటుంది. మా అందరికీ భర్తలు ఉన్నారు, మేము భర్తలతో వేయించుకుంటున్నాం అక్షింతలు, మరి నీకు లేరు కదా అత్తమ్మ అంటూ ఎటకారం చేస్తూ ఉంటుంది. అనామికను కూడా మీ లిస్టులోకి చేర్చేసుకున్నారు అంటూ మాట్లాడడంతో, కళ్యాణ్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనామిక, భర్త లేనట్టుగానే ఉన్నావు నువ్వు అని అయితే చెప్తూ ఉంటుందన్నమాట. నీకెందుకు ఇవన్నీ అన్నట్టు రాహుల్ అంటూ ఉంటాడు. రుద్రాని మాత్రం కోపంతో రగిలిపోతూ తీర్చుకుంటాను అక్కా చెల్లెల మీద అయితే అనుకుంటూ ఉంటే, అపర్ణకి కాస్త ఎక్కిస్తుంది. ఈరోజు మీ కోడలు ఆ బిడ్డ తల్లిని తీసుకొచ్చి మీ ముందు ఉంచుతా అన్నది కదా, ఆ విషయం ఏమైంది, తీసుకురాలేక అటు నుంచి అట్టే పారిపోయినట్టుంది అని అయితే అంటూ ఉంటే, లేట్ అవ్వచ్చేమో కానీ చెప్పిన మాట మాత్రం ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను, మాయని తీసుకొచ్చాను అని మాయ ఒకసారి ఇలా రా అని చెప్పగానే ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఇక సుభాష్ ఫేస్ చూడాలి, మరి మొత్తానికి ఏం జరగబోతుందో. ఇంతగనంగా తండ్రి కొడుకులను మోసం చేసిన ఆ మాయ ఎవరు అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.